అరే వాల్యూమ్ బెటరా. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. రీసెంట్గా నేను పెద్దమ్మ గుడికి వెళ్ళాను. అక్కడ శివుడి దర్శనం అయిపోయాక అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు వస్తుంటే కాలభైరుడికి కనిపిస్తే కాలభైరుడికి మొక్కేశాను. బయటకు వచ్చేసి ఆల్మోస్ట్ బయటకు వచ్చేసి అక్కడ వెనకాల ఒక చిన్న కుక్క పిల్ల అనమాట, చాలా చిన్నదే అనుకుంటా. సో దానికి మొత్తం ర్యాషెస్ వచ్చేసి చాలా డిసీజ్ ఉన్నట్టుంది. సో అది అలా కనిపించింది నాకు. నార్మల్గా మన మామూలు కాలభైరుడిని చూసినా నాకు ఏమంటే గుర్తు వస్తుంది, ఇట్లా కుక్కలను చూసినా అలా చూసినా కాలభైరుడు గుర్తు వచ్చేస్తాడు. ఏమంటే అక్కడికి కొంచెం దూరంలో షాపు ఉంటే వెళ్ళి బిస్కెట్స్ తీసుకొచ్చి పెడదామనేసి అనుకున్నా. సో దానికి ఏమన్నా అయ్యి ఉండని చెప్తుంటుంది కదా నార్మల్గా, అంటే ఎవరు ఏ జన్మలో ఏం చేశారో పెద్ద పెద్ద ఋషులు సన్యాసులే ఇలా జన్మ తీసుకుంటూ ఉంటారు ఆ కర్మను అనుభవించడానికి. సో అలానే దానికి పెడదామనేసి వెళ్తున్నా. నేను ఎప్పుడైతే దానికి తెచ్చి పెడదాం అనుకున్నానో అప్పుడు అది పరిగెడుతూ వెళ్ళింది అనమాట. నాకు అర్థం కాలేదు ఇదేంటి, ఇప్పటిదాకా బాగానే పడుకుంది అక్కడ పక్కన కూర్చొని ఉంది మంచిగా కాలభైరుడు వెనకాల. నేను పోవటమే దాని దగ్గరికి వెళ్తుంటే అది పరిగెడుతూ ఉంది. ఇదేంటి ఇది విచిత్రంగా ఉందని చెప్పేసి దాని వెనకాల వెళ్ళా. కొంచెం దూరం వెళ్ళా, మళ్ళీ చెప్పులేవు అక్కడే ఉన్న టెంపుల్ దగ్గర. ఎండ కొడుతుంది, బాగా ఎండ కొడుతుంది. అయినా సరే కొంచెం దూరం వెళ్ళాక అది కనిపించలేదు. మళ్ళీ ఏంటి బాగా డిసప్పాయింట్ అయిపోయి ఏంటి ఇలా జరిగింది ఏంటి, అది బాగా ఆకలితో ఉంది, నడవలేకపోతుంది అసలు. అయినా అది పరిగెత్తింది, భలే పరిగెత్తింది. సో కొంచెం దూరం వెళ్ళాక చూస్తే ఆటో వెనకాల వెతుక్కుంటుంది ఫుడ్ని. సో దానికి వెళ్ళేసి ఒక బిస్కెట్ అలా పెట్టేశాను. తర్వాత ఒక అన్నయ్య అడిగాడు, ఇది ఏదో కుక్కలకి వీడికి పెట్టే బదులు నువ్వు వేరే వాళ్ళకి మనుషులు చాలామంది ఆకలితో ఉంటారు కదా పెట్టచ్చు కదని. దానికి నేనేం చెప్పానంటే, భూమి మీద మనిషి ఒక్కడే మనకి ఉన్నది సరిపోక దాచుకొని మందు సిగరెట్ ఇవి హైలైట్ అనమాట. అక్కడ పక్కన కొంచెం దూరంలో కూడా చూసాను నేను, సిగరెట్లు తాగుతూ మందు తాగుతూ ఉన్నారు. 10 రూపాయలు లేకుండా సిగరెట్ రాదు, 200 లేకుండా మందు రాదు. వాడికి అనవసరంగా అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే వాడు చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతూ తింటున్నాడు అనమాట. మరి దాని ఆకలి తీర్చచ్చు కదా. సో ఇలాంటి జ్ఞానం లేనిదే ఈ కలియుగం అనమాట. సో మీకు ఎప్పుడైనా ఇలాంటివి కనిపిస్తే ఆవులు కానీ కుక్కలు కానీ, సో మీరు ఆ టైంలో అవైలబుల్ ఉంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, శివుడు నీకు ఇచ్చింది ఇంకో జీవి ఆకలి తీర్చడానికే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర లేకపోయినా మీ దగ్గర దున్నంత ఇచ్చేస్తే శివుడు మీకు ఇంకెక్కువ ఇస్తాడనమాట. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎందుకు నీకు ఇవ్వాలంటే నీకు ఇస్తే నువ్వు ఇంకో 10 జీవులను చూసుకుంటావు, అందుకే నీకు ఎక్కువ ఇచ్చేస్తాడు. సో ఓం నమః శివాయ, సర్వం శివం జగత్, అస్సలు మర్చిపోకండి. ఇలాంటి కంటెంట్ కోసం ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఫాలో చేయండి.